వందే మాతరం. మిత్రులారా, సింహరాశి వారికి ఫిబ్రవరి మాసం 2025 సంవత్సరంలో మాస ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఇది తెలిపే ముందు గ్రహ గోచారం ఎలా ఉంటుంది అంటే ప్లానటరీ ట్రాన్సిట్ ఎలా ఉంటుంది. సింహరాశి అనేటప్పటికీ లియో అన్నమాట. ఈ విషయాలు మీకు తెలపటానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. జాగ్రత్తగా విని ఒక పథకం ప్రకారం మీరు అడుగులు వేసినట్టయితే ఎటువంటి సమస్య ఉండదు. ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే సింహరాశిలోకి వచ్చేటప్పటికి ద్వితీయంలో కేతు ఉన్నాడు. ఎవరైతే ధర్మబుద్ధిన ప్రవర్తిస్తారో వాళ్ళకి ధనం అనేటువంటి చేకూరుతుంది. మాటలో ఒక మర్యాద, మాటలో ఒక గౌరవము పొందేలాగా కనుక ఉంటే తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి జీవితం కలుగుతుంది. అక్కడ మీకు ఏమవుతుందంటే మరి ఈ యొక్క శుక్రుడు రాహు ఇద్దరు కూడా మీనరాశిలో ఉండటం అనేటువంటి జరుగుతుంది. ఈ కేతువుని రాహు శుక్రుడు ఇద్దరు కూడా చూస్తారు. మీలో ప్రవర్తన బాగుంటే ఈ రాహు శుక్రుడు వీళ్ళిద్దరు కూడా మీకు అనుకూలంగా ఉంటారు. మీ ప్రవర్తన బాగోలేకపోతే ఈ రాహువు శుక్రుడు ఇద్దరు కూడా అనుకూలంగా ఉండరు, అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తారు. ఎంచేతనంటే ఇక్కడ శనైశ్వరుడు వాచ్ చేస్తున్నాడు. మీరు ఎలా ఉంటారు, ఎలా ప్రవర్తిస్తారు, ధర్మరీతిని ఉంటారా, అధర్మంగా ఉంటారా, దొంగలా, మీరు దొరలా, ఒకవైపు కుంభరాశిలో ఉండి మిమ్మల్ని కనిపెడుతూనే ఉన్నాడు. కాబట్టి సింహరాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకు అర్థం అవ్వాలి ఏంటనంటే సింహరాశి వాళ్ళకి అష్టమ స్థానం ఏదైతే ఉందో శుక్రుడు రాహు. కాబట్టి స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి పురుషులు, స్త్రీలు స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు స్త్రీ జాతిని ఏమాత్రం అవమానపరిచినా ఒప్పుకోడు, చాలా బాధలకు గురి చేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ శుక్రుడి పక్కన రాహు చేరాడు. వీళ్ళిద్దరు కలిసి అష్టమంలో ఉంటే రాహు ఏం చేస్తాడు, శుక్రుడిని మైండ్ని పాడు చేస్తాడు. ఏదేదో అనవసరమైనటువంటి మిత్రులు, స్నేహితులు, ఆ బార్కు పోదాంపా, అక్కడ తాగుదాంపా, ఇక్కడ బిందులోకి పోదాంపా, అలా ఖర్చు పెడదాం, ఇలా ఖర్చు పెడదాం, దానివల్ల ఏమవుతుంది, ఆరోగ్యం పాడవటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అంచేత ఒక క్రమశిక్షణ విధానాన్ని కనుక మీరు అవలంబిస్తేనే మీకు మంచి జరుగుతుంది. ఎందుకంటే మీకు శనైశ్వరుడు అక్కడ చూస్తున్నాడు కదా కుంభరాశిలో ఉండి, మీ ప్రవర్తనను బట్టే కదా మీకు మంచి జరిగేది, లేకపోతే మాత్రం చాలా భయంకరంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. మళ్ళీ ఇక్కడ కనుక మనం తీసుకున్నట్టయితే రవి బుధులు ఇద్దరూ కూడా వీళ్ళిద్దరూ మీకు షష్టమంలో ఉన్నారు. షష్టమంలో రవి బుధులు ఉంటే ఏమవుతుంది, బీపీ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. బుధుడు ఉన్నాడు, తలనొప్పి, ఏదైనా నరాల నొప్పి, అనవసరంగా ఏదో స్ట్రెస్ అవ్వడం, ఏంట్రా నాయన ఈ పని తీసుకున్నాను, ఇది ఒక పట్ల నాకు కంప్లీట్ అవ్వటం లేదు, ఎప్పటికి అవుతుందో ఏమో అని అక్కడ పక్కన పడేసి మళ్ళీ వేరే పనిని పట్టుకోవటం, ఏదో చంచలత్వం వల్ల రకరకాలైనటువంటి బాధలు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే రాజకీయ నాయకులు, కార్డియాలజిస్టు, ఆ తర్వాత ఈ యొక్క కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, కళారంగం అంటే స్టేజ్ కావచ్చు, డాన్సర్స్ కావచ్చు, మ్యూజిషియన్స్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, లేకపోతే హ్యాండీక్రాఫ్ట్స్ చేసేటువంటి వాళ్ళు కావచ్చు, ఈ యొక్క డిజైన్స్, బట్టలు డిజైన్ చేసేటువంటి వాళ్ళకి కావచ్చు, బార్ షాప్స్, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీ మైండే మీ విజయం. మీరు సరి అయినటువంటి విధానంలో ఆలోచించి ఆచరిస్తే మీరు గెలుపు అనేటువంటిది పొందుతారు. ఏమాత్రం మీరు ఆలోచన విధానంలో తప్పుడుగా ఉంటే మాత్రం ఆచరణ కూడా తప్పిపోతుంది, దాని ఫలితం కూడా అలాగే ఉంటుంది. ఎంతవరకు వీలైతే అంతవరకు చాలా జాగ్రత్తగా ఉండడానికే ప్రయత్నం చేయాలి. గురువు మాత్రమే మమ్మల్ని మరి ఈ ఒక పద్ధతిలో ప్రకారంగా ఒక క్రమబద్ధతన మీ పనిలో అతను మిమ్మల్ని నిలబెడుతున్నాడని మీరు అర్థం చేసుకోవాలి. ఆయన తానుండేటువంటి క్షేత్రం అంటే వృషభ రాశిలో ఉన్నాడు, అక్కడి నుంచి ఆయన ఎవరిని చూస్తాడయ్యా అని అంటే ఈ యొక్క ద్వితీయాన్ని, ధనాన్ని మీకు ఏదో రకంగా ఇస్తున్నాడు. వృధాగా ఖర్చు పెట్టకండి, లగ్జరీస్ సైడ్ అనవసరంగా పరిగెత్తకండి. తర్వాత చతుర్థాన్ని చూస్తున్నాడు, ఇల్లును చాలా మర్యాదగా, హ్యాపీగా, గౌరవ రీతిలో ఉంచుకోండి. ఆ తర్వాత షష్టమాన్ని చూస్తాడు, రోగాలు రొప్పులు మిమ్మల్ని బాధ పెట్టకుండా చూస్తున్నాడు, రుణాలు బాధ పెట్టకుండా చూస్తున్నాడు. అటువంటి ఈ గురువు మాత్రమే మనల్ని రక్షించుకుంటూ పోతున్నాడు.
ఆ యొక్క గురువును మీరు ప్రతిరోజు ప్రార్థించండి. ఎవరు మిమ్మల్ని రక్షిస్తున్నారో వాళ్ళని ప్రార్థించండి. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది, శ్రేయస్కరంగా ఉంటారు. బంధువుల మధ్యన లేకపోతే విందు వినోదాల్లో ఎక్కడైనప్పటికీ కూడా మీ మాట అనేది చాలా ఒక పర్ఫెక్ట్ ఒక పద్ధతిలో ఉండాలనేటువంటి విషయం మీరు అర్థం చేసుకో. దూషణ మాత్రం పనికిరాదు. ఉద్రేకము ఇవన్నీ కూడా పనికిరాదు. కోపము ఇవన్నీ కూడా ప్రదర్శించవద్దండి. దానివల్ల మీరు ఇబ్బంది కోర్టులో కేసు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కొంచెం పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. మార్చి తర్వాత ఆలోచిద్దాం. అప్పుడు నేను చెప్తాను, అప్పుడు మీరు చేసుకుందరు. కానీ ఇకపోతే ప్రభుత్వ రంగాల్లో కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కానీ ఇదంతా ఏదైనా అనుకుంటే కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్స్ కానీ కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. రాజకీయ నాయకులు కూడా జాగ్రత్తగా మాట్లాడండి. ప్రజలకి ఏదో సేవ చేస్తూ నిజాయితీతో నీతితో కనుక ఉన్నట్టయితే మీకు వచ్చినటువంటి ఆపద ఏమీ లేదు. అనవసరంగా ప్రజల్ని బాధ పెడితేనే మీకు సమస్య. ఎందుకంటే శనైశ్వరుడు ఎప్పుడు కూడా మాస్ పీపుల్కి ఆయన నాయకుడు. ఆ గ్రహమే అలాంటిది. కాబట్టి మీరు ఎంతవరకు న్యాయబుద్ధితో ఉంటే ఖచ్చితంగా అంత మేలు మీకు జరుగుతుంది. మీరు ఏమాత్రం అన్యాయ బుద్ధితో ఉంటే మీకు కూడా అన్యాయమే జరుగుతుంది. మీ ఫ్యామిలీయే సఫర్ అవుతుంది. అలాగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్నప్పటికీ కూడా ఏదైనా వివాహాలు కావాలనుకున్నా కొద్దిగా ఆగండి. మే తర్వాత మీరు ప్రయత్నాలు ప్రారంభించండి. తప్పకుండా వివాహాలు జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగాలు కూడా అప్పుడే వస్తాయి. ఆ తర్వాత ఏదైనా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఏప్రిల్ నుంచి ఆలోచించుకోండి, బాగుంటుంది. ఎటువంటి సమస్య లేదు. సాధ్యమైనంత ప్రతిరోజు కూడా తప్పకుండా మీరు ఆదిత్య హృదయాన్ని చదవటం, తర్వాత హనుమాన్ చాలీసా చదవటం ఇలాంటివన్నీ చేస్తే కనుక హ్యాపీగానే ఉంటారు. తెలిసింది కదా. సెలవు మరి. ఉంటాను. నమస్కారం.